హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. నేను నా బొటిక్ కోసం డ్రెస్సెస్ చేస్తానని మీకు తెలుసు. అయితే ఒక డ్రెస్ చేసే ముందు అందులో ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇవాళ ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. సో ఒక డ్రెస్ చేయాలంటే ముందుగా మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్. ఫస్ట్ స్టెప్ వచ్చి డిజైనింగ్ అండి. మనం డ్రెస్ ఎలా ఉండాలనుకుంటున్నాం, మనం ఏమనుకుంటున్నాం, మన ఇమాజినేషన్ ఫస్ట్ స్కెచ్ రూపంలో మీరు డ్రా చేసి పెట్టుకోవాలి. అదే ఫస్ట్ డిజైనింగ్ ప్రాసెస్ అండి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నది అదే. నేను ఒక పాపకి డ్రెస్ ఇలా ఉండాలి అని ఫస్ట్ ఈ స్టెప్లో డిజైన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. ఈ విధంగా డిజైన్ రెడీ చేసి పెట్టుకున్నాక ఇంకా మనం చేయవలసిన నెక్స్ట్ స్టెప్ ప్యాటర్న్ రెడీ చేసుకోవడం. సో ప్యాటర్న్ రెడీ చేసుకోవటానికి నేను మీతో ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను. ఒక యూరోపియన్ ఇన్స్టిట్యూట్ నుండి ప్యాటర్న్ మేకింగ్ కోర్స్ కంప్లీట్ చేశాను. సో వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే, వాళ్ళది పేటెంటెడ్ టెక్నాలజీ అండి ఇది. ఈ స్కేల్ వాడి ప్యాటర్న్స్ రెడీ చేసుకుంటాము మనం. సో ఇందులో ఈ స్కేల్ వాడటం వలన మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ స్కేల్ చాలా ఫాస్ట్ క్విక్గా ప్యాటర్న్స్ రెడీ అవుతాయి అండ్ చాలా యాక్యురేట్గా మనం ప్యాటర్న్స్ రెడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ డ్రెస్కి గాను నేను ప్యాటర్న్స్ రెడీ చేసుకుంటానండి. సో దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో నేను నా బొటిక్ కోసం చేసే డ్రెస్సెస్ కోసం నేను ఇదే ప్యాటర్న్ వాడి ఈ టెంప్లెట్ వాడి ప్యాటర్న్స్ రెడీ చేస్తానండి. సో ఫస్ట్ మనం ఏదైనా ప్యాటర్న్ చేయడానికి ముందుగా కావాల్సింది మెజర్మెంట్స్ అండి. సో ఇప్పుడు నేను 2 year గర్ల్ కోసం ప్యాటర్న్ రెడీ చేయాలనుకుంటున్నాను. సో దానికి మనకి కావాల్సిన మెజర్మెంట్స్ ఫస్ట్ చెస్ట్ మెజర్మెంట్, వేస్ట్ మెజర్మెంట్, బాడీస్ లెంత్, బాడీస్ లెంత్ అండి. సో నేను ఎప్పుడు కూడా మెజర్మెంట్స్ బొటిక్ కోసం చేయాలనుకున్నప్పుడు పర్సనలైజ్డ్గా కాకుండా స్టాండర్డైజ్డ్ మెజర్మెంట్స్ని ఎక్కువగా తీసుకుని చేస్తూ ఉంటాను. సో దట్ ఇది మెజారిటీ ఆఫ్ ద కస్టమర్స్కి సెట్ అవుతుందండి. సో కావాలంటే మనం మన పర్సనల్ మెజర్మెంట్స్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా చాలా ప్యాటర్న్స్ చాలా యాక్యురేట్గా వస్తాయి. సో ఇప్పుడు 2 year గర్ల్ కోసం మనం ప్యాటర్న్ రెడీ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్: చెస్ట్ మెజర్మెంట్ 20.5 inches, వేస్ట్ కూడా సేమ్, బాడీస్ లెంత్ వచ్చి 9.3/4 inches. ఇవి బాడీ మెజర్మెంట్స్. సో మనం ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ 20.5 inches ప్లస్ 1.5 inch ఈజ్ 22 inches. 22 inches ఇప్పుడు మనది 22 inches. సో దీన్ని మనము సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తే 56 centimeters. ఈ 56/2 ఏదైతే వస్తుందో మనకి ఆన్సర్ అంటే ఇక్కడ 28 centimeters వచ్చింది. ఈ 28 నెంబరే ఇక్కడ మనకి పర్సనల్ సైజ్. సో 28 సైజ్ ప్రకారం మనం ప్యాటర్న్ డ్రాఫ్ట్ చేస్తే 2 year గర్ల్స్కి కావాల్సిన ప్యాటర్న్ మనం రెడీ చేసుకోగలుగుతామండి. సో ఇప్పుడు ఈ 28 సైజ్ ప్రకారం ప్యాటర్న్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఇలా రైట్ యాంగిల్ రెడీ చేసుకోవాలి. ఈ స్కేల్ ఇలా పెట్టుకొని ఇది నెక్ పాయింట్ అండి. ఇప్పుడు మనకు వచ్చిన 28 సైజ్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మార్కింగ్స్ చేసుకుంటూ వెళ్ళటమే. ఇది షోల్డర్ పాయింట్. ఇక్కడ 28 ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకోవాలి. ఇది అండర్ ఆర్మ్ పాయింట్. సో నెక్ పాయింట్, షోల్డర్ పాయింట్, అండర్ ఆర్మ్ పాయింట్ 3 పాయింట్స్ పెట్టుకున్నాం. 1 2 3. సో ఇప్పుడు ఇది దీంట్లోనే టెంప్లెట్లోనే మనకి ఆర్మ్ హోల్ కర్వ్స్, నెక్ కర్వ్స్ ఎవ్రీథింగ్ వచ్చేస్తాయండి. సో మనం అందుకని డ్రాఫ్ట్ చేసుకోవడం అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో జస్ట్ మనం ఈ నెంబర్స్ మ్యాచ్ చేసుకుంటే ఇదిగోండి నెక్ కర్వ్ ఇలా అలా వచ్చినాక నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ జాయిన్ చేయాలి. సో ఆ 2 పాయింట్స్ జాయిన్ అయిపోయినాయి. ఈ ఆర్మ్ హోల్ కర్వ్ యూజ్ చేసి ఇప్పుడు ఈ 2 పాయింట్స్ కలిపితే మనకి ఆర్మ్ హోల్ కర్వ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
సో చాలా ఈజీగా, క్విక్గా, యాక్యురేట్గా మనకి ప్యాటర్న్స్ రెడీ అయిపోతాయి. సో మనకి ఇక్కడ వరకు రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది బాడీస్ లెంత్. బాడీస్ లెంత్ ఎంత కావాలి నేను మీకు చెప్తాను. బాడీస్ లెంత్ 9 3/4 ఇంచెస్ అండి. సెంటీమీటర్స్లో తీసుకుంటే 25 సెంటీమీటర్స్. ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసేసుకోవాలి. సో ఇది ఫ్రంట్ సైజ్ 28. ఇప్పుడు బ్యాక్ అండి. బ్యాక్ కూడా అదే విధానంగా చేసుకుంటాం. నెక్ పాయింట్, షోల్డర్ పాయింట్, ఆర్మ్ హోల్ పాయింట్ చేసుకుని ఇక్కడ ఇచ్చిన ఆర్మ్ హోల్ కర్వ్ ద్వారా ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత షోల్డర్ పాయింట్స్ 2 జాయిన్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ కర్వ్. సో మనం ఇక్కడ 2 సెంటీమీటర్స్ పెట్టుకొని ఈ 2 పాయింట్స్ నెక్ కర్వ్, ఈ స్కేల్లో ఉన్న నెక్ కర్వ్ ద్వారా జాయిన్ చేసేసుకుంటే మనకి ప్యాటర్న్ రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా ప్యాటర్న్ జస్ట్ 5 మినిట్స్లో మనము రెడీ చేసుకున్నాం. సో అది ఫ్రంట్, బ్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టెంప్లెట్ వాడి ఇలా పేపర్ మీద డ్రాఫ్ట్ చేసుకోవడం ఎలాగో చూసాం కదండి. అయితే నేను యూజువల్గా ఇలా హార్డ్ కాపీ అయితే చేసి పెట్టుకోనండి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనకి సాఫ్ట్ కాపీ అయితే స్టోరేజ్ కానీ అది చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం సాఫ్ట్ కాపీ అయితే అలా ప్రింట్అవుట్స్ ఇచ్చుకుని యూజ్ చేసుకోవచ్చు. అదే హార్డ్ కాపీ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ సేవ్ చేసి పెట్టుకోవడం కూడా చాలా కష్టం అండి. 1 2 అంటే పెట్టుకోగలుగుతాం, కానీ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అనే పాటికి వీటిని సేవ్ చేసుకోవడం, స్టోర్ చేసుకోవడం అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకే నేను ఎప్పుడు కూడా క్యాడ్లోనే నా ప్యాటర్న్స్ అనేవి ఎప్పుడు రెడీ చేసుకుంటాను. 4 షీట్స్కి ప్రింట్ ఇచ్చుకుంటే ఇలా వస్తాయండి. ఇవన్నీ కూడా ఇలా వస్తాయి, చూస్తున్నారు కదా. ఇవన్నీ ఇలా నెంబర్స్ వస్తాయి, మార్జిన్స్ వస్తాయండి. పేపర్ ఒకదానికొకటి ఇలా స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఇది B1, ఇది B2. సో ఇది ఇలా ఇక్కడ కార్నర్స్లో మనం ఎలా అలైన్ చేసుకోవాలో పేపర్స్ ఇవి కూడా ఉంటాయి. ఇది ఒక్కదానికొకటి అలైన్ చేసుకుని ఇట్లా స్టిక్ చేసుకుంటే ఇదిగోండి చూడండి, ఇలా ప్యాటర్న్ మ్యాచ్ అవుతుంది. మనం కరెక్ట్గా ఎలా అనుకున్నామో అలా రెడీ అయిపోతుంది. ఇట్లా పేపర్స్ అన్నీ స్టిక్ చేసుకుని కట్ చేసుకున్నాక ఎలా ఉంటుందో మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, పేపర్స్ అన్నీ ఈ విధంగా ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటే మనకి A4 షీట్స్లో ప్రింట్అవుట్ ఈ విధంగా రెడీ అవుతుంది. బేబీ గర్ల్ నీ లెంత్ ఫ్రాక్ సైజ్ 28. ఇట్లా ప్రతిదీ మనము ప్యాటర్న్ మీద అన్నీ కూడా రాసి పెట్టుకోవచ్చు. బ్యాక్ యోక్ ఇక్కడ అన్నీ కూడా మనకి ఇదిగోండి గ్రెయిన్ లైన్ ఉంటుంది, ఇదిగోండి సెంటర్ బ్యాక్, నాచెస్. సో ఎన్ని పార్ట్స్ కింద కట్ చేయాల్సి ఉంటుంది అంటే ఇంటూ 2 పార్ట్స్, ఎందుకంటే బ్యాక్ సీమ్ ఇక్కడ. సో ఇదేమో ఫ్రంట్ యోక్, ఆన్ ఫోల్డ్, గ్రెయిన్ లైన్, సెంటర్ ఫ్రంట్, దానికి సంబంధించిన నాచెస్, ఎవ్రీథింగ్ అండి. ఇది బ్యాక్ స్కర్ట్ పార్ట్. ఇట్లా ప్రతిదీ కూడా మనకి ఈ విధంగా క్యాడ్లో చేసుకుంటే
మనకి అడ్వాంటేజ్ ఇలా ఉంటుందండి, చాలా యాక్యురేట్గా మనకు 1 mm కూడా డిఫరెన్స్ అనేది లేకుండా ప్యాటర్న్స్ ఇట్లా రెడీ చేసుకోవచ్చు. సో మనం ఇవి ఎట్లాగో సిస్టంలో సేవ్ చేసుకుంటాం కాబట్టి ఎప్పుడు కావాలో అప్పుడు మనము ప్రింట్అవుట్స్ తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో అందుకని నేను యూజువల్గా క్యాడ్ సాఫ్ట్వేర్లోనే నా ప్యాటర్న్స్ అన్ని పెట్టుకుని ఉంటానండి. నేను మీకు ఇవాళ డెమాన్స్ట్రేట్ చేయడానికి చూపించాను, కానీ యూజువల్గా నేనైతే సాఫ్ట్ కాపీయే మెయింటైన్ చేసుకుంటూ ఉంటానండి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేసుకుంటే చూడండి, సీమ్ లైన్స్ ప్రతిదీ కూడా మనం ఒక్కసారి చేసుకోవడం వలన ఫ్యాబ్రిక్ కూడా మనకి వేస్టేజ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇవన్నీ గ్రెయిన్ లైన్స్ ఆధారంగా ఒక్కసారి ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసేసుకుంటే ఒకసారి పని అయిపోతుంది, పని ఈజీ అవుతుంది, క్లాత్ వేస్టేజ్ తగ్గుతుంది, సో వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది. సో చూసారుగా, ఈ విధంగా మనం కట్ చేసుకుంటే ప్యాటర్న్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇదిగోండి, కట్ చేసుకున్నాక ఈ విధంగా ప్యాటర్న్స్ రెడీ అయిపోతాయి. సో ఇది ఫ్రంట్ యోక్ అండి, ఫ్రంట్ స్కర్ట్. సో ఇక్కడ ఇట్లా ఇదంతా గ్యాదర్ చేసి ఇక్కడికి ఫిట్ చేస్తాను. సో ఇది ఇలా వస్తుంది, ఆర్మ్ హోల్. సో ఇది బ్యాక్ అండి. ఈ విధంగా ప్యాటర్న్స్ అనేవి రెడీ అయిపోయినాయి. సో చూసారుగా నా విధానం ఎలా ఉంది. నేను డిజైన్ చేసుకోవడం, తర్వాత ప్యాటర్న్స్ రెడీ చేసుకోవడం, క్యాడ్లో ఎలా చేసుకుంటాను, పేపర్ మీద అయితే ఎలా చేస్తాము, క్యాడ్లో ఎలా చేస్తాము, ఎలా రెడీ అవుతాయి, ప్రాసెస్ ఏంటో అంతా మీకు ఈ వీడియోలో చూపించాను కదా. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను ఈ ప్యాటర్న్స్ యూజ్ చేసి డ్రెస్ చేయడం ఎలాగో కూడా చూపిస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు సెలవు, బాయ్.